అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ సందర్శన లేదా ధ్యానం మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. దైవభక్తితో కూడిన పనులలో పాల్గొంటారు. అయితే కొన్నిసార్లు ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపోహలు తలెత్తవచ్చు. వాటిని పెద్దలతో చర్చించడం మంచిది. మీ మనసుకు నచ్చిన దైవాన్ని ప్రార్థించండి. మీ భక్తి మీకు మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం, సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు. ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరు కావడం లేదా మీ స్నేహితులు, బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్లడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం లభించకపోవచ్చు. జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తారు. శిక్షణలో ఉన్నవారు మరింత కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలు, చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల, వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈరోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు. వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది.
ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అపర్ధాలు తొలగిపోయి ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి. ఈరోజు అద్భుతమైన రొమాంటిక్ క్షణాలు గడుపుతారు. కాని మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై మీతో ఏకీభవించకపోవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించడం శ్రేయస్కరం. ధైర్యం, సాహసం, ముందుకు సాగే చొరవ. ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది. మీ సొంత సామర్థ్యంపై, మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పినది వినడం మంచిది. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి. మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది. ప్రేమ సంబంధాలలో ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్ని పాత అపార్థాలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. వాటిని నివారించడానికి పారదర్శకంగా ఉండడం ముఖ్యం. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చిన్నపాటి సర్ప్రైజులు లేదా బహుమతులు ప్లాన్ చెయ్యవచ్చు. ఒకరికొకరు మద్దతుగా నిలవడం ద్వారా సంబంధం బలపడుతుంది. ఈరోజు మీకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి. మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. మీరు చెప్పిన విషయాలకు అందరూ ఆమోదం తెలుపుతారు. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలుంటాయి. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకితభావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుబడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా, సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి. ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి. సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వారసత్వం. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు. పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు. కళలు, సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేస్తారు. స్నేహం,
తోడు, నీడ, కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయులు, స్నేహితులు మన జీవితంలో ఒక భాగం. ఈరోజు మీకు సన్నిహిత మిత్రుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. వారి సలహాలు, సూచనలు మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించగలవు. కొత్త స్నేహబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్నేహాలు మీ జీవితంలో మరింత ఆనందాన్ని, సహకారాన్ని తీసుకువస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.